మీరు మంచి వ్యాపారం ప్రారంభించాలా? ఆంధ్రప్రదేశ్ స్వయం ఉపాధి పథకాలు 2025 మీ జీవితాన్ని మార్చే అవకాశాలు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం చర్చించబోయే విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే స్వయం ఉపాధి గురించి కావాల్సిన సమాచారాన్ని పొందగలుగుతారు. మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాల గురించి తెలుసుకుందాం. ఈ పథకాలు ప్రత్యేకంగా బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులాలకు సంబంధించి ఉంటాయి. ఈ పథకాలు వారికి స్వయం ఉపాధి ప్రారంభించడానికి, ఆర్థిక సాయం పొందడానికి సహాయపడతాయి. ఇవి మీకు ఎలా ఉపయోగపడతాయి? మీరు ఈ పథకాల ద్వారా వ్యవసాయం, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, సేవలు, రవాణా వంటి విభాగాల్లో వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు. ఈ పథకాల ద్వారా ప్రభుత్వ సబ్సిడీ పొందవచ్చు. దీని ద్వారా మీ జీవితం మార్చుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఈ పథకాల గురించి సమగ్రంగా చర్చించబోతున్నాం. ఎవరు ఈ పథకాలకు అర్హులు, అర్హతలు ఏమిటి, దరఖాస్తు ఎలా చేసుకోవాలి అన్ని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ పథకాల ద్వారా మీరు సబ్సిడీతో వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించి మీ కుటుంబానికి ఆర్థిక స్వతంత్రత అందించగలుగుతారు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు ఈ పథకాల ద్వారా పొందగలిగే లాభాలు, అర్హతలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోండి. ఈ అవకాశాన్ని మిస్ చేయకండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఏపీలో బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులములకు తీపి వార్త. 2024 నుండి 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల ద్వారా సబ్సిడీ మంజూరు చేయుటకు గాను దరఖాస్తుదారులు ఏపీఓబీఎంఎంఎస్ ద్వారా వారి పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి తేదీ 30 జనవరి 2025 నుండి 7 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం కల్పించబడింది. వివరాలు: బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్. ఎవరెవరు నమోదు చేసుకోవాలంటే బీసీలందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈబీసీ కుల ధృవ పత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, కమ్మ కుల ధృవ పత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, రెడ్డి కుల ధృవ పత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, ఆర్యవైశ్య కుల ధృవ పత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, క్షత్రియ కుల ధృవ పత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, బ్రాహ్మణ కుల ధృవ పత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు. బీసీ కార్పొరేషన్, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణముల మంజూరుకు నియమ నిబంధనలు అన్ని వనరులు కలుపుకొని పట్టణ ప్రాంతము వారి ఆదాయము 1,03,000 మరియు గ్రామీణ ప్రాంతము వారి ఆదాయము 81,000 లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గలవారు అర్హులు. తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒక కుటుంబం యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ధి పొందడానికి అర్హులు. వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా విభాగము వంటి సెక్టార్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడును. పైన తెలిపిన విధంగా అర్హతలు కలిగిన వారు https apobmms.dev.nidhi.apcfss.in వెబ్సైటు నందు తేదీ 30 జనవరి 2025 నుండి 7 ఫిబ్రవరి 2025 లోగా వారి వారి పేర్లను ఏపీఓబీఎంఎస్ఎస్ వెబ్సైటు నందు నమోదు చేసుకోవాలి. ఈ పథకాలు ముఖ్యంగా పేదలకు మరియు ఆదాయం తక్కువగా ఉన్న వారికి చాలా ఉపయోగకరమైనవి. ఈ పథకాల ద్వారా స్వయం ఉపాధి ప్రారంభించడానికి, ఆర్థిక సాయం పొందడానికి వీలవుతుంది. మీరు ఈ పథకాలు ఉపయోగించి వ్యవసాయం, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, రవాణా వంటి రంగాల్లో వ్యాపారం ప్రారంభించి మీ జీవితం మార్చుకోవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సబ్సిడీ పథకాలు పేదరికాన్ని అధిగమించి ఆర్థిక స్వాతంత్రత సాధించడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాయి.
మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించి మీ కుటుంబానికి భవిష్యత్తులో మంచి జీవన ప్రమాణాలు అందించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మాత్రం కొన్ని నియమాలున్నది. ఒక కుటుంబం నుంచి ఒకరే దరఖాస్తు చేయాలి. ఇంకొందరు కలిసి దరఖాస్తు చేయడం అనేది అన్యాయంగా పరిగణించబడుతుంది. అందుకే మీరు ఒకరే దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని మిస్ కాకుండా ముందుగా పేర్కొన్న తేదీలలో దరఖాస్తు చేయడం ఎంతో ముఖ్యం. మీకు మంచి అవకాశం దొరికింది. మీరు దరఖాస్తు చేస్తే మీరు కూడా స్వయం ఉపాధి ప్రారంభించి ఆర్థిక స్వాతంత్రత సాధించగలుగుతారు. సమయం వృధా చేయకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించండి. మీరు ఒక మంచి మార్గాన్ని ప్రారంభించగలుగుతారు. ఈ పథకాల ద్వారా మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.